దేవుని పిల్లలారా, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని గురించిన కొన్ని మాటలు మనం గుర్తు చేసుకున్నాం. వాటిలో మొట్టమొదటిగా 119వ అధ్యాయం 4వ వచనం, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నారు. జాగ్రత్తగా దేవుని ఆజ్ఞను మనం పాటించాలి. ఎందుకంటే ఆయన ఉన్నవాడు అనేవాడు, ఆయన పేరు ఉంది అని. మన మనసులు, మన ఆలోచనలు దేవునికి విధేయత కలిగి జీవించాలి. అందుకే ఉంటున్నాడు, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త. ప్రతి క్రైస్తవుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని భయం కలిగి భక్తిలో జీవిస్తూ ప్రకటించాలి. ప్రకటిస్తున్న పిల్లలు, వింటున్న పిల్లలు దేవుని కోసం ఎలా ఉంటున్నారో అన్న ఆలోచన ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. దేవుని పిల్లల కోసం జీవించాలి, దేవుని కోసం జీవించాలి అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఆజ్ఞాపించాడు ఏమని, మీరు జాగ్రత్తగా ఉండండి అని ఆయన ఆజ్ఞాపించాడంట. ఆజ్ఞాపించిన దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అయ్యో, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి వారు నా మీద తిరగబడి ఉన్నారు అంటున్నారు. ఆజ్ఞాపించిన దేవుడు ఏమంటున్నాడంటే తిరగబడి ఉన్నారంట పిల్లలు. ఆయన శిలువలో త్యాగం చేసింది ఎవరి కోసం ఒకసారి ఆలోచించండి. దేవుని పిల్లలు దేవుని కోసం జీవించాలి. ఆయన పరలోకం నుండి భూమి మీదకి రావాల్సిన కారణం ఏంటంటే తన పిల్లలు పాపం నుండి విడిపించబడాలి. పాపం అంటే ఏంటో తెలియజెప్పిన ధర్మశాస్త్రం, క్రీస్తు అంటే ఏంటో మార్గాన్ని చూపించింది కేవలం క్రొత్త నిబంధన. ఈ నిబంధన కేవలం దేవుని పిల్లల కోసమే. అందుకే అంటాడు, మీరు మారు మనసు పొందండి. అదే క్రైస్తవ సమాజానికి అవసరం అని చెప్తూనే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పాప క్షమాపణ పొందుకోవాలని ఆ దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, దేవుని కోసం ఆలోచించండి, దేవుని పిల్లలుగా ఉండండి అని తెలియజేస్తున్నట్టు. వందనాలు.